బాబిలోన రాజ్యంలో వేళ్ళాడి గొప్ప నగరం ఉంది. వందల మందితో నిండిన వీధులు, అద్భుతమైన భవనాలు. ఈ గొప్ప రాజ్యం బాబిలోన. ఆ నగరంలో దానియేలు అనే ఒక మేధావి దేవునికి విశ్వాసపూర్వకంగా జీవిస్తూ రాజు దరియస్ అతని జ్ఞానం పట్ల గౌరవం చూపించాడు. రాజు దరియస్ దానియేలు పట్ల ప్రేమ మరియు గౌరవం చూపించాడు. అతనికి రాజ్యంలో ఉన్న ముఖ్యమైన స్థానం ఇచ్చాడు. కానీ కొందరు అధికారులు దానియేలు పట్ల అసూయతో నిండిపోయారు. అతన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రణాళికను రూపొందించారు. అధికారుల ప్రణాళిక విజయవంతమైంది. వారు రాజుతో చర్చించి ఒక ఆజ్ఞను జారీ చేయించారు. అందులో 30 రోజులు ఏ దేవునికి లేదా మనిషికి ప్రార్థనలు చేయకూడదని. అయినా దానియేలు దేవునికి తన ప్రార్థనలు ఆపలేదు. అతను నిత్యం 3 సార్లు ప్రార్థిస్తూ తన విశ్వాసాన్ని చూపించాడు. అధికారులు దానియేలును ప్రార్థిస్తూ పట్టుకుని రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు బాధపడి కూడా ఆజ్ఞను పాటించక తప్పలేదు. రాజు కంగారు పడుతూ కానీ చట్టాన్ని మార్చలేకపోయి దానియేలును సింహాల గుహలో వేయమని ఆదేశించారు. గుహలో దానియేలు ప్రశాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. సింహాలు భయంకరంగా ఉన్నప్పటికీ అతని సమీపంలో శాంతంగా కూర్చున్నాయి. ఆ రాత్రి రాజు దరియస్ నిద్రపోలేకపోయాడు. అతని మనస్సు దానియేలుపై ఉంది. అతని బాధ కనిపిస్తోంది. ఉదయమైతే రాజు దరియస్ తొందరగా సింహాలకు వెళ్లి దానియేలు దేవుడు అతన్ని కాపాడగలిగాడా అని ఆరా తీస్తాడు. దానియేలు సురక్షితంగా సింహాల గుహ నుండి బయటకు వచ్చాడు. దేవుని దూత సింహాల నోళ్లను మూసి ఉంచాడు. అతని విశ్వాసం విజయవంతమైంది. సింహాల గుహలో దేవుని దూత ప్రసిద్ధంగా వెలుగుతూ దానియేలును కాపాడేందుకు రావడం. సింహాలు ప్రశాంతంగా ఉన్నాయి దూత యొక్క పరిపూర్ణ రక్షణలో. రాజు దరియస్ ప్రజల ముందు నిలబడి దానియేలు దేవుడు నిజమైన దేవుడని, ఆయనే మనలను కాపాడగలడని ప్రకటించాడు. సింహాలు